యాకోబుకు వివాహమైంది. లేయమ్మ యాకోబుకు భార్య అవటంలో లేయమ్మ ప్రమేయం ఏమైనా ఉందంటే ఆమె ప్రమేయం ఏమీ లేదు. లేయమ్మ యాకోబు జీవితంలో ప్రవేశించింది. ఇక్కడ యాకోబు తప్పు కూడా లేదు. యాకోబు మనసేమో రాహేలు మీద. మనసు లేకపోయినా లేయమ్మ యాకోబు జీవితంలో అడుగు పెట్టింది. 6 పిల్లల్ని కన్నది. కానీ ప్రతిసారి ఏమనుకుంటుందో తెలుసా? ఈసారి నా భర్త నన్ను ప్రేమిస్తాడు, నా భర్త నన్ను ద్వేషించాడన్న సంగతి దేవుడు విన్నాడు. భర్త ద్వేషించినా విడాకులు కోరుకోలేదా భార్య? ప్రపంచంలో ఏ స్త్రీ అయినా ఎవరు ద్వేషించినా తట్టుకోగలిగిద్దేమో కానీ ఏ భార్య భర్త ద్వేషాన్ని తట్టుకోలేదు. ఏవెందో ఓర్చుకుంది. ఆ తల్లి ఓర్పును దేవుడు వృధా చేయలేదు. ఆ తల్లి గర్భంలో నుండి యోధా గోత్రాన్ని పుట్టించాడు, లేవి గోత్రాన్ని పుట్టించాడు. లేవి గోత్రంలో నుండి యాజకులు అహరోను, మోషే, మిరియాము పుట్టుకు రావడానికి దేవుడు కృప చూపించాడు. అదే యోధా గోత్రములో నుండి లోకరక్షకుడు, మన ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ఉద్భవించారు. లేయమ్మ గర్భం ఎంత ధన్యమైపోయింది. తల్లి ఓర్చుకో, నీ గర్భాన్ని కూడా దేవుడు అలా ధన్యం చేయను.